హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి లాగ్స్. ఈరోజు మెత్తగా నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే మిల్కీ ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మనకు కావలసినంత జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ రెండు చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది నెయ్యితో చేస్తేనే బాగుంటుంది. నచ్చదనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఇందులో ఒక పెద్ద స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కరకర అనే వరకు పప్పులు వేయించుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఇలా వేగిన తర్వాత ఇందులో 4 లవంగ మొగ్గలు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. 6 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ రుబ్బుకోవాలి. ఇందులో 1.5 కప్పు తెల్ల గోధుమ నూక వేసుకొని ఈ నేతిలో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే ఉప్మా పూసపూసలాగా నోట్లో వేసుకుంటే జారుగా కరిగిపోయేలాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడంలోనే దీని టేస్ట్ అంతా ఉంది. జీడిపప్పు ఎంత కావాలితే అంత వేసుకోమన్నానని ఆశ్చర్యపోతున్నారా? ఏం లేదండి, కొంతమంది చాలా ఇష్టంగా తింటారు, కొంతమంది అస్సలు ఇష్టపడరు. అందుకని ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత కప్పున్నర సుజీకి తెల్ల గోధుమ నొక్కి 3 కప్పులు పాలు, కప్పున్నర నీళ్ళు వేసుకొని చక్కగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇది పాలతో చేస్తే చాలా టేస్టీగా ఉంది. ఇవి వాటర్ వేస్తూ కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇదిటే పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు టిఫిన్ చేస్తే పాలు తాగరు, పాలు తాగితే టిఫిన్ చేయరు. అలాంటి వాళ్ళ కోసం ఇలా ఉప్మా చేసి పెడితే పాలు టిఫిను 2 లోపలికి వెళ్తాయి కదా, ఎనర్జీ ఫుడ్ కూడా. ఇప్పుడు ఇది కొంచెం ఉడికిందనగా కొంచెం సాల్టు, 2-3 స్పూన్లు కొబ్బరి తురుము వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ ముందుగా వేస్తే పాలు విరిగిపోతాయని భయం ఉంటే కనుక ఇలా లాస్ట్లో వేసుకోవాలి. కొబ్బరి తురుము వేయడం వల్ల దీని రుచి చాలా బాగుంది. ఇది మంచి హెల్దీ ఫుడ్ కూడా. ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో 1 స్పూన్ వెన్నపూస వేసుకోవాలి. దాని స్మెల్ ఇష్టపడిన వారు నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. ఇంతేనండి, చాలా టేస్టీగా మిల్కీ ఉప్మా రెడీ అయిపోయింది. ఇది టిఫిన్గానే కాకుండా మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఇందులో ఉల్లిపాయ, క్యారెట్ అవేమీ వేయకుండానే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ముందు అమ్మవారికి కొంచెం ప్రసాదానికి పక్కన ఉంచుకొని ఆ తర్వాత పిల్లలకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇదైతే చాలా బాగుంది. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొంచెం జారుగా కావాలనుకుంటే కనుక ఇంకా 1/2 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే కరెక్ట్గానే ఉంది. చివరిగా చిన్న సలహా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్నది మన చేతిలో లేదు, కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అనే విజ్ఞత మాత్రం మన మస్తిష్కంలో ఉండాలి. ఇంతే కదండి జీవితం. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.